0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. చూసారు కదా, సాహిత్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి రాత్రికి రాత్రి శివమై తేలిందని చెప్పాలి. అయితే ఇది క్యాంపస్, ఈ క్యాంపస్ లో చదువుతున్న అమ్మాయి స్టడీ అవర్స్ కోసం వచ్చిందని అయితే అంటున్నారు. రాత్రి అయితే యాజమాన్యం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎంజిఎం కి తీసుకుపోవడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ క్యాంపస్ పక్కనే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ లో శవమై కనిపించింది అని అయితే అంటున్నారు. ఇక్కడ ఈ గోడ వెనకాల ఇక్కడ శవమై పడిపోయి కనిపించింది అని అయితే పక్కన వాళ్ళు చెప్తున్నారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఆల్రెడీ 3 floors ఉంది ఈ బిల్డింగ్ మొత్తం కూడా. ఈ 3 floors లో నుంచి పైనుంచి కింద పడితే అట్లాంటి దెబ్బలు ఏదైనా ఉండాలి, కానీ గొంతు దగ్గర ఆ ఘాట్లు ఉండడం కానీ, చెయ్యి మీద గీతలు ఉండడం కానీ అది అయితే ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి. ఏం జరిగిందనేది అయితే చాలా చాలా మిస్టరీగా మారిపోయిందని చెప్పాలి. కనపర్తిలో ఉండే అమ్మాయి ఇక్కడ హాస్టల్లో చదువుకుంటుందంట. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చి శివాని కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. చాలా బ్రైట్ స్టూడెంట్ అయితే అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అక్కడ చూడొచ్చు, ఇప్పటికే ఆల్రెడీ అమ్మ నాన్న వాళ్ళు లోపలికి వెళ్లి యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదని చెప్పాలి. పోలీసులు అయితే బయట నిలబడి ఉన్నారు. అయితే రక్షణ ఇస్తున్నారా వాళ్ళకు అంటూ సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. బయట కనపర్తికి చెందిన గ్రామస్తులే అయి ఉండొచ్చు, సర్పంచ్ అయి ఉండొచ్చు, మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. అమ్మాయికి న్యాయం ఖచ్చితంగా జరగాలని అయితే విద్యార్థి సంఘాలు కూడా పోరాడుతున్నాయి. మీరు చూడొచ్చు విజువల్స్ లలో బయటికి రాని పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు కూడా యాజమాన్యంతో పాటే ఉన్నారు అక్కడ. మొత్తం కూడా ఉద్రిక్త సంఘటన వాతావరణం అయితే ఉంది. చూడాలి ఏం జరుగుతుందని అయితే. అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు ఎలా తీసుకెళ్లారు లోపల వరకు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. బాధపడకండి. అసలు ఏం జరిగింది, ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? యజమాని చెప్పలేదు అంటున్నారు కదా. చెప్పలేదు, మాకు ఫోన్ చేయలేదు, ఏం చెప్పలేదు. పడిపోయిందంటే ఫోన్ చేసి చెప్పాలి కదా. పేరెంట్స్ వచ్చేదాకా వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు లేరు. పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని లోపలికి ఒక్క మనిషి బోడిత్తలేరు. పొద్దుగా వచ్చినాము. ఇంతవరకు గ్రామం మొత్తం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇంకా చాలా మంది పాపకి ఎలాంటి న్యాయం చేస్తారు? వాడిని తీసుకొచ్చి వాడిని చంపాలి ఫస్ట్. వాడిని చంపితే ఇంకొక అమ్మాయి రేపు జరగకుంటుంటది. మాకు ఇదేంటే దారుణం అంటే పైనుంచి పడితే మనకి గాయాలు కదా. దెబ్బలు మెడలు కోసిళ్ళు, చెయ్యి కోసిళ్ళు, అది స్పష్టంగా తెలుస్తుంది కదా. ఉండాలి కదా మేడం. మరి ఎందుకు తీసుకోపోయిళ్ళు? మేము వచ్చేది అనుకుంటారు కదా మేడం. పడితే మరి మాకు తెలియకుండా ఎందుకు తీసుకోవేళ్ళు? మాకు న్యాయం కావాలి. మా బిడ్డను మాకు అప్ప చెప్పాలి. వాడు ఎవడు ఇట్లా ఓర్పక చేసిండో వాడు బయటికి రావాలి కదా. అయితే సాహిత్య మొత్తం మీద బిల్డింగ్ మీద నుంచి పడితే గనక అట్లాంటి ఘాట్లు ఉండవు. కింద పడిన వెంటనే మనకి గాయాలు కనిపిస్తాయి కదా. మరి ఎంజిఎం లో ఎందుకు పడేసి వెళ్ళారు? వాళ్ళ దగ్గర ఒకవేళ ఏ తప్పు లేనప్పుడు యాజమాన్యం బాధ్యత వహించి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్యాంపస్ లో చదువుకుంటున్నప్పుడు ఆ క్యాంపస్ లో ఉన్న ప్రతిరోజు పూర్తి బాధ్యత వారదే ఉంటుంది యాజమాన్యానికి. కానీ ఎందుకు ఉన్నారు ఇక్కడ? ఎందుకు ఇలా జరిగింది? అక్కడ నుంచి ఎందుకు వచ్చేసారు ఎంజిఎం దగ్గర నుంచి? ఇక్కడ అమ్మా ఏమంటున్నారు పోలీసులు? ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు ఏమంటారు తల్లి? మేమే పక్కకు తరుగుతుంది, మేము లోపలికి పోతామని అంటే అడుగుతాను. అడిగితే వాళ్ళు పోతు రాకుండా అసలు పాప పైనుంచి పడ్డదని చెప్పింది. పడ్డ ప్లేస్ చూసుల్లి, అది చూస్తాం మేము పాయింట్. వాళ్ళు పాప మరి పడ్డప్పుడు తల్లిదండ్రులు వచ్చేదాకా చూసాలి కదా. ఎంజంలా ఒంటరిగా ఎందుకు వేసిండ్రు? యాజమాన్యానికి బాధ్యత లేదా? తల్లిదండ్రులు వచ్చేదాకా ఉంటారా? దేనికి? మీరు ఏమైందా పాపకు? సరే పాప తప్పు చేసిందా? తల్లిదండ్రులు తప్పు చెప్పాను. మేము వచ్చింది సేపు అవుతుంది. యాజమాన్యం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి కదా. దొంగలన్నీ ఇంతమంది పోలీసులు పెట్టిళ్ళు. దేనికి పోలీసులు కావాలా? వానికి కావాలా? తల్లి ఆడపిల్లలను చెప్పేందుకు వీళ్ళంతా కావాలి. దేని ఎత్తాళ్ళు డ్యూటీ ఇక్కడ వీళ్ళది. ఇప్పుడు ఏ పాసులు లేవా? ఇప్పుడు ఏ రక్షణ లేదా? కష్టపడి రూపాయి సంపాదించుకొని వాళ్ళ ఫీజులు కట్టి చదివిస్తాను. అయ్యో పిల్లలు పెరుగుతా కొంచెం మంచిగా బుద్ధిమంతులు అవుతారని మేమే ఈ కష్టం చేస్తాను. వాళ్ళన్న మంచిగా బతకాలని వాళ్ళ ఆలోచనతో చేస్తాను. వీళ్ళు అంతా కొడుకులను సంపంతో వెళ్ళాం ఇక్కడికి. వాళ్ళ కడుపులు ఎందరు కడుపులు కాలుతారు ఈ కాలేజీ పెట్టి. దేనికి పెట్టి ఇల్లు వీళ్ళకి ఇచ్చిన వాడు, వీళ్ళకి ముందే వాడు
అంతే. ఖచ్చితంగా మా ఆడపిల్లలకు మాత్రం న్యాయం కావాలి. ఆడపిల్లని ఇంకోసారి ఎవడన్నా ఏమన్నా అంటే వాడిని అక్కడనే నిలువుట కాస్తారని ఆలోచన రావాలి. ఆడపిల్లలను చేయాలి. ఆడపిల్లలకు మాత్రం న్యాయం కావాలి. అమ్మాయి దేనికి అట్లా చేసిండ్రు? అమ్మాయి భర్త పడ్డ ఉన్నాడు కదా, ఈ అమ్మాయిని తీసుకుపోయి ఎంజాయ్ చేసుడు ఎక్కడిది? ఏ రూల్స్ కంగా వేసిండు ఆయన? తల్లిదండ్రులకు చూపించాడు పడ్డతావు, తల్లిదండ్రులకు చూపించారు, సుఖపడి పక్క వాళ్ళకి ఎవరో చూపించారా? నీ ఇష్టమైన తీసుకుపోయి లేస్తారా? లోపల పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మొన్న స్లాబ్ వచ్చిండు పాప శాతం పెట్టింది నాకు. నువ్వు తినాలా పెద్ద పాప అన్నది. నేను రాయన్ ఎక్కడ పోయి బ్రాండ్ 90 అన్నా తాగిరా బాబు రాయసం తింటా బిడ్డ, నీకు ఈ పాప తింటారా ఏమనుకున్నా తాగిరాబో అన్నాడు. తాగి వచ్చిన నాకు నిలబెట్టి పువ్వు పెట్టింది. వచ్చి 2 నెలలు అవుతుంది నాకు అవ్వలే, ఇప్పుడు చచ్చిపోయింది. ఎట్లా ఏం చేయాలి నాకు మీరు చెప్పండి న్యాయం. ఓ తల్లిగా ఓ బిడ్డగా. మీరు పెద్ద నాన్న అవుతారా? నేను పెద్ద నాకు అందరికి బిడ్డలు ఉన్నారు కదా, అందరు తల్లిదండ్రులు ఉన్నారు, అందరం ఉన్నాం, సమాజం ఉంది, మంచి చేయండి అని అడుగుతున్నా అంతే. నేను వేరే ఏం అనట్లే. వాడిని ఎవడైతే ఉరి తీయాలి వాడిని మాట్లాడకు ఇక్కడికి ఎవరు రావాలనుకుంటున్నారు మీరు న్యాయం జరగాలంటే? కుండ సురేఖ మేడం రావాలి. ఆమె ఒక ఆడబిడ్డే కదా, సీతక్క మేడం ఒక ఆడబిడ్డే కదా. లేకపోతే సిలిక్కల గుట్ట పోయి నిందెత్తా సమ్మక్కను మరో గన్ను పుట్టిస్తా, నేను పడతా గన్ను. సో నమస్తే, మీరేమవుతారండి అమ్మాయికి? మా కోడలు బిడ్డ, తాతనైతే నేను. చెప్పండి పరిస్థితి ఏంటంటారు, అసలు ఏం జరుగుతుంది? అమ్మాయి మంచి క్లెవరు, మంచి కాలేజీలా ఆడపిల్లలు చదివే కాలేజీలే అని ఇక్కడ వేసినాం. అయితే మంచి పరీక్షలు రాసి నిన్న వాళ్ళ డాడీ తోటి మాట్లాడింది. అందరు హ్యాపీగా పరీక్షలు అయిపోతాను డాడీ వద్దాం అని అన్ని చెప్పడంతో మాకు తెల్లారేసరికి ఫోన్ వచ్చింది, చనిపోయింది అమ్మాయి, బిల్డింగ్ మీదకి వెళ్ళి పడ్డది అని ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక మేము వచ్చేసరికి ఎంజములు ఉన్నది బట్ట కప్పే ఒక శవం. అంటే చెప్పకుండా ఎందుకు తీసుకెళ్లారు? అది తెలియదు మాకు. అందుకనే యాజమాన్యం చేసిన కుట్ర ఏదో జరిగి ఆత్మహత్య కాదు, అది హత్య అని మేము అనుకుంటాను. యాజమాన్యం చేసిన హత్య అది. అమ్మాయి చాలా క్లెవరు, మరి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ యాజమాన్యం ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు చేయకపోతే ఇంతమంది పోలీస్ సిబ్బంది కాపలా ఎందుకు? వాళ్ళు తల్లిదండ్రులు తెలియకుంటే ఎంజంలో వేసుడు ఎందుకు? ఇప్పటికీ లోపల మాట్లాడుతూనే ఉన్నారంటున్నారు కదండి. అదే ఏంది, వాళ్ళు డబ్బులు ఇస్తే మా అమ్మాయి లేచేస్తుందా? ఏదో మాట్లాడదాం వాళ్ళు ఏం మాట్లాడదాం ఇప్పుడు మనకు తెలియదు, లోపల జరిగేది మనకు తెలియదు కదా. యజమాన్యం మాత్రమే తీసుకెళ్లారా లోపలికి? తల్లిదండ్రులు 2-3 బెయిన్లంట అంతే, వేరే వాళ్ళని పంపించలేదు. ఇది మాత్రం ముమ్మాటికి హత్యే, ఆత్మహత్య కాదు. అమ్మాయి పిరికిది కాదు, మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి, బాగా చదువుతుంది, చాలా చదువుతుంది. తెలుసుకోండి, ర్యాంకు రోజు చూడండి. ఈ కాలేజ్ క్యాంపస్ లో వేసే ముందు ఇంటరాగేషన్ చేశారంట, కాలేజ్ ఎలా ఉంది ఏంటి అనేది. అప్పుడు శివాని కాలేజ్ అంటే బాగుందనే ఆలోచనతో చేసినాం. ఇట్లా జరుగుతుంది మేము ఎందుకు ఇట్లా జరుగుతుంది మేము చేస్తామా? ఇప్పటికీ కూడా క్యాంపస్ లో ఇంకా పిల్లలు ఉన్నారు అంటున్నారు కదా, మరి వాళ్ళెవరు కూడా అమ్మాయి రూమ్ లో ఎవరు లేరంటున్నా ఆ పరిస్థితులలో ఆ టైంలో? అమ్మా మాకు రూమ్ లో ఎవరున్నది తెలియదు, ఎవరు లేని తెలియదు. మాకు బంగ్లా దగ్గర పడిందంటే ఉరికొచ్చేసరికి శవం మాత్రం అక్కడ ఉన్నది, అదే జరిగింది. మళ్ళా ప్లేస్ చనిపోతే ఎక్కడ దెబ్బ తాగాలి కదా, ఈ మెడకాయ కాడ కూర్చుడు ఏంది, ఈ చీల కూర్చుడు ఎక్కడిది? దీని మీద మాకు అనుమానం ఉన్నది, యాజమాన్యం మీద మాకు అనుమానం ఉన్నది అంతే.